ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సంబంధించి గత కొద్ది కాలంగా ఏపీలో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, అటు ప్రతిపక్షం కానీ ఇటు ప్రధాన పక్షం కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే ఇటు ప్రభుత్వమేమో పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదు అని చెప్తుంది, అటు ప్రతిపక్షమేమో లేదు పూర్తిగా మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెప్తుంది. ఇవన్నీ ఓ పక్కన పెడితే అసలు పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాల్లో కనుక మనం పూర్తిగా వెళ్తే పరిస్థితులు ఇంకా చాలా చర్చించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీనివల్ల ఎవరికి ఎటువంటి లాభం కలుగుతుంది అంటే, ఒక రకంగా టీడీపీ నేతలు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ తీసుకొస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే, ఎప్పుడైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన సొంత నియోజకవర్గంలో అసలు మెడికల్ కాలేజీ ఎక్కడుందో కూడా తెలియదని, అనుమతులే లేవని చెప్పి ఎక్కడుందో నాకు చూపించండి అయ్యా అని చెప్పి సవాలు విసరటం, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించటం, రేపు 9వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెనికి సంబంధించి ఆయన పర్యటనని ఏర్పాటు చేసుకోవడం. సో ఇది ఒక రకంగా జగన్ని ప్రజల్లోకి తీసుకొస్తుంది టీడీపీ నేతలే. సైలెంట్గా ఉంటే ఏముండేది కాదు, అనవసరంగా కదిపి ఎక్కడో ఉన్న వ్యక్తిని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. 2019 ఎలక్షన్లకి ముందు ప్రజల్లో విపరీతంగా పాదయాత్ర చేస్తూ తిరగటం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఒక క్రేజ్ పెరిగింది. సో మరలా అదే పరిస్థితిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎలా అంటే, సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 2024 ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో లోకేష్ని ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో, మైక్లో మాట్లాడుతుంటే మైక్ పర్మిషన్ లేదన్నారు, స్టేజ్ నిర్మిస్తే స్టేజ్కి పర్మిషన్ లేదన్నారు, వెహికల్స్ వస్తుంటే రెండింటికే పర్మిషన్ అన్నారు, స్టూల్ ఎక్కితే స్టూల్ మీద కూడా ఉంచుంటానికి పర్మిషన్ లేదు, ఇలా రకరకాలుగా అన్నిటికీ దీనికి పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ లేదు, అలా లేదు, ఇలా లేదు, ఎంత అడ్డుకుంటారో ప్రజల్లో అంత పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అది మనం యువగళం పాదయాత్ర సందర్భంగా చూసాం. అప్పుడైనా సరే వీళ్ళు తెలుసుకుని ఉండాలి. సో మనకి క్రేజ్ దీనివల్ల కదా వచ్చింది. ఆ రోజు ప్రభుత్వం ఇంత అణిచివేత ధోరణిలో వెళ్ళబట్టే లోకేష్ ఇంత మైలేజ్ గెయిన్ చేయగలిగారు, ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రజలు గుర్తించారు. సో ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. సో ఇప్పుడు జగన్ పర్యటనకి రోడ్ వేలో ఇవ్వలేము, ట్రాఫిక్ జామ్ అవుతుంది, భారీగా జన సమీకరణ జరుగుతుందని చెప్పి పోలీసులు డైరెక్ట్గా చెప్పారు. సో ఓవరాల్గా పార్టీ అధినేత వస్తున్నప్పుడు స్థానికంగా ఉండేటువంటి నాయకులు భారీగా బల ప్రదర్శన చేస్తూ ఉంటారు. సహజంగా జరిగేది, ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పనే ఇది. ఎవరో స్వచ్ఛందంగా వచ్చి గుమ్మిగూడి చూడాలి, వినాలి, వాళ్ళు ఏం చెప్తారని చెప్పి ఎవరు అనుకోరు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి అంత తీరిక లేదు, ఓపిక లేదు, పని పాట లేకుండా కూర్చుని ఏ రాజకీయ నాయకుడు వస్తాడు వాళ్ళు చెప్పేది విందామని చెప్పి ఎవరు చూడరు ఇక్కడ. సో ఓవరాల్గా పార్టీ అధినేత లేదంటే ఒక పెద్ద నాయకుడు వస్తున్నప్పుడు అసలు ఎవరు లేకపోతే బాగోదు కాబట్టి మన పార్టీ బలం ఇంతేనా అనుకుంటారు. కాబట్టి అందులోనూ ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి బలం నిరూపించుకోవాలి. ప్రభుత్వం మీద భారీ స్థాయిలో వ్యతిరేకత ఉందని తెలియాలి. సో దాంతో భారీ స్థాయిలో జన సమీకరణ అనేది జరుగుతుంది, సహజంగానే జరుగుతుంది. వచ్చే జనమంతా జగన్ మీద అభిమానంతోనే వస్తారా అంటే అందులో కొంత పర్సంటేజ్ అభిమానంతో వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది పార్టీ మీద అభిమానంతో, కొంతమంది రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, కొంతమంది స్థానిక వైసీపీ నాయకుల మీద అభిమానంతో, ఇలా రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ శాతం తరలించే జనమే ఎక్కువ ఉంటారు. ఇది ఏ పార్టీకైనా, టీడీపీకైనా, ఇంకో దానికైనా, బీజేపీకైనా, ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఈ భారీ జనసందోహం తీసుకొచ్చి బల ప్రదర్శనలు జరిపితే ఇంకేముంది, జగన్కి క్రేజ్ పెరుగుతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుంది అనేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగని చెప్పి దీన్ని అణిచివేసేటువంటి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకపోతే అదుగో జగన్ వస్తుంటే భయపడ్డారు అందుకని చెప్పి అనుమతులు ఇవ్వలేదు. సో ఓవరాల్గా జగన్ చూసి ప్రభుత్వం భయపడుతుందని చెప్పి ఇంకొక నోట్ అనేది బయటకు వెళ్తుంది. దీంతో పాటుగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల ఫలితం ఏ విధంగా తయారవుతుంది అంటే, ఇప్పుడు టీడీపీ మీడియా దీన్ని కవర్ చేయాలి. సో జగన్కి క్రేజ్ రాలేదని చెప్పి ఒక 2-3 రోజులు దీని మీద డిబేట్లు నడపాలి. దీంతో పాటుగా వైసీపీ మీడియా కూడా దీని మీదే పనిచేయాలి. సో ఓవరాల్ జగన్కి భారీ క్రేజ్ వచ్చేసింది, ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి. దీంతో పాటుగా ప్రభుత్వం కూడా దీని చుట్టూనే తిరగాల్సినటువంటి పరిస్థితి.
టీడీపీ నాయకులు కూడా దీని చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇంకేముంది, జగన్ వస్తున్నాడు కాబట్టి అక్కడ ఏమీ జరగలేదు, ఇంకో బిల్డింగ్ ఏదో చూపించి ఇదని చెప్పాడు అదని చెప్పాడు, మంచి కవర్ డ్రైవ్లు చేయాలి కాబట్టి ఈ ఓవరాల్ గా ఇంతమంది పని వేస్ట్. ఓవరాల్ గా జగన్ ని ఆల్రెడీ ప్రస్తుతం ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి తీసుకొచ్చి క్రేజ్ పుల్అప్ చేసి పైకి నెడుతున్నటువంటి పరిస్థితి టీడీపీ నాయకులే చేస్తున్నారు. సైలెంట్ గా ఊరుకుంటే మీరు ఈ అనవసరంగా ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని కదిపారు. సో కదిపితే అయిపోయింది. పీపీపీ విధానం, సో మా ప్రభుత్వ విధానం ఇది, మేము ఈ విధంగా వెళ్ళాలనుకుంటున్నాము, గత ప్రభుత్వం ఇన్ని కట్టింది, ఇన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పుడు అంత డబ్బు లేదు కాబట్టి మేము ఇంత కట్టలేము, అందుకు ఈ విధంగా వెళ్తున్నాం, ఇనఫ్ అయిపోయింది, అక్కడతో అది క్లోజ్డ్ చాప్టర్. అలా కాకుండా అనుమతులు ఎక్కడ వచ్చినాయి, అసలు ఎక్కడ బిల్డింగ్లు కట్టారు, అసలు ఎప్పుడు కట్టారు, ఎప్పుడు తెచ్చారు, ఎవరికి తెలుసు, పునాదులు వేసారా, కనీసం ఇటుక పెట్టారా, ఇవన్నీ అనవసరమైనటువంటి రాజకీయ విమర్శలు. వీటి కారణంగానే అనవసరంగా లేని క్రేజ్ ని మీరే తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది టీడీపీ వాళ్ళు గమనించుకోవాలి.